హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గుర్రం. ఈరోజు మా నాన్నగారి బర్త్డే, సో సెలబ్రేట్ చేయడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. పిల్లల బర్త్డేకి పేరెంట్స్ సెలబ్రేట్ చేస్తారు కదా, అలా నేను కూడా మా నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికని వచ్చేసానమాట. మరి పిల్లలకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అలా నేను కూడా మా నాన్నగారికి సర్ప్రైజ్ గిఫ్ట్ అలాగే కేక్ ప్లాన్ చేశాను. ఈరోజు మన లైఫ్ ఇలా ఉండటానికి మన పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటారు కదా, అలాంటి మన పేరెంట్స్కి అట్లీస్ట్ మనం ఏమి ఇవ్వగలం? మనం చేసే వేడుకలు ఏముంటాయి? అందుకనే బర్త్డే లేదా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేయొచ్చు కదా. ఆ ఉద్దేశంతోనే ఇలా విషెస్ తెలియచేస్తూ వచ్చానమాట. మరి నా తమ్ముడేమో జర్మనీలో ఉంటాడు. మరి వాడు ఇలాంటి సెలబ్రేషన్స్కి రాలేడు కాబట్టి నా తమ్ముడికి బదులుగా నేనే అన్ని సెలబ్రేషన్స్ చేయిస్తున్నాను. మా అమ్మ నాన్నలకు నేను మా తమ్ముడంటే చాలా ఇష్టం. నాకు మా తమ్ముడంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. చిన్నతనం నుంచి మేమిద్దరం చాలా ప్రేమతో ఉండేవాళ్ళం అనమాట. ఏంటోలేండి, మా మిడిల్ క్లాస్ ప్రేమలు ఆప్యాయతలు మీకు అర్థం అవ్వాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు. మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. చిన్నతనం నుండి మమ్మల్ని విలువలతో పెంచారు మా అమ్మ నాన్న. మా నాన్నగారి పుట్టినరోజుకి నేను కేక్ కట్ చేయించడం, నా పుట్టినరోజుకి మా పిల్లలు సెలబ్రేట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ, హ్యాపీయెస్ట్ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మా అమ్మగారు సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంటుంది. అమ్మ పేరు కమలాదేవి, నాన్న పేరు రామబ్రహ్మం. మా నాన్నగారి పెన్ నేమ్ కమలారాం. అంటే అమ్మ పేరులోని మొదటి 3 అక్షరాలు కమల, నాన్న పేరులోని మొదటి 2 అక్షరాలు రామ్ కలిపి కమలారాంగా పెట్టుకున్నారు. ఎన్నో ఆదర్శ భావాలు కలిగిన మా తల్లిదండ్రులకు నేను జన్మించడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి పుట్టినరోజు వేడుకల్లో మా వారు, నేను, మా పిల్లలం పాల్గొని ఈ మధుర క్షణాలను భాగం పంచుకున్నాం. ఇక మా నాన్నగారి విషయానికి వస్తే ఆయన సినీ రైటర్, కవి కూడా. కవిగా మా నాన్న ప్రస్థానం 1972 సంవత్సరం నుండి మొదలైంది. కవిగా ఎన్నో వందల కవితలు రచనలు చేశారు. లెక్కలేనన్ని సన్మానాలు ప్రశంసలు పొందారు. ఎన్నో గౌరవ ప్రతిష్టలను అందుకున్నారు. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో దొంగ కాపురం అనే సినిమాలో ఒక పాట రాసే అవకాశం కూడా లభించింది. మా నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించిన ఆ కళా సంస్థలు మా నాన్నగారికి ఎన్నో అవార్డులను అందించాయి. ఇటీవల 2025 సంవత్సరంకి గాను గోల్డెన్ స్టార్ కళారత్న అవార్డుతో పాటు కవిరత్న అవార్డు అలాగే నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. మా నాన్నగారి ఆస్తి లెక్కల్లో చెప్పలేకపోయినా లెక్కలేనన్ని సన్మానాలు పురస్కారాలు ఆయనకి ఎంతో పేరు ప్రతిష్టలను గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మా నాన్నగారికి ఆప్తులు స్నేహితులు అంటే చాలా అభిమానం. ఎవరైనా ఆయన్ని గౌరవంగా పలకరిస్తే మురిసిపోతారు. ఆయనకి పెద్దగా కోరికలేమీ లేవండి. ప్రేమగా మర్యాదపూర్వకంగా నడుచుకుంటే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. డబ్బుకు విలువిస్తున్న ఈ రోజుల్లో మా నాన్నగారి లాంటి ఆదర్శమూర్తులను చాలా తక్కువ మందినే చూస్తుంటాం. ఎనీహౌ, మా నాన్నగారి బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా సింపుల్గా హ్యాపీగా చేసుకున్నాం. మీరు కూడా మీ తల్లిదండ్రుల పుట్టినరోజుకి ఇలాంటి సెలబ్రేషన్స్ చేశారా? అయితే కామెంట్లో తెలియచేయండి. ఈ రోజుకి ఇదే వీడియో అండి. నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.